కర్మయోగం అనే టాపిక్ లో ఇప్పుడు కర్మయోగం ముడించింది. அடுத்து 17, 18లో తాను వచ్చి ఆ జ్ఞాన యోగం ఉండే వాళ్ళని పற்றி చెప్పినారు. ఆ జ్ఞాన యోగాలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆత్మలో తృప్తి, ఆ సంతోషం అన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ కంప్లీట్నెస్ ని, పూర్ణత్వాన్ని, మన நிறைவுని వాళ్ళు అடைஞ்சிన దాని నుంచి వాళ్ళకి చెయ్యాల్సిన చెయ్యల్ అనేది ఎదినే దొరకదు అటని చెప్తారు. అనగా 18లో వాళ్ళకి చెయ్యలు చేసినాலும் ఒక ప్రయోజనం లేదు, చెయ్యకుండా ఉంటున్నాலும் ఒక ప్రయోజనం లేదు. దేనికంటే వాళ్ళు ఏ పొరుల్ని వాళ్ళ భయం కోసం సార్ந்து ఉండాల్సిన అవశ్యమే వాళ్ళకి దొరకదు. అటనేప్పుడు వాళ్ళు దేనిని సార్ந்து వాళ్ళ సంతోషానియో తృప్తినియో ఎంచని దానించి వాళ్ళు తనరోగనే తన తృప్తిగా ఉండేదానించి ఏ పొరుల్ని వాళ్ళు ఎదురు చూసేది లేదు, దాని పற்றி యోచించేది కూడా రెండుగా ఇంకొక పొరుల్ ఉంది అనేది కూడా వాళ్ళ ఎన్నాలో లేదు. అటనేప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పొరులు ఉంటేనే దానికోసం ఒక చెయ్యాలి అనే గ్యాప్ అంతా వచ్చును. వీళ్ళుగా ఆ అద్వైతంగానే ఉండేదానిచ్చి అన్నినేని ఆ బ్రహ్మం ఒకటే అనే ఆ ఎన్నాళ్ళం ఉండేదానిచ్చి వాళ్ళకి చెయ్యాల్సిన చెయ్యల్ ఒకటినే లేదు. ఈ మననిலையில ఉండే వాళ్ళు కర్మయోగం చెయ్యాల్సిన అవశ్యం లేదు అటనిసి చెప్తారు. அடுத்து 19లో దానించి పట్టు లేకుండా ఎప్పుడునే నువ్వు చెయ్యి, బాగా ఆచర, బాగా కర్మాని చెయ్యి అటనిసి అర్జునునితో చెప్పారు. కార్యం కర్మ చెయ్యాల్సిన పనిలేని నువ్వు మురైగా బాగా చెయ్యి అటనిసి చెప్తారు. ఇది దీని కంప్లీట్ వ్యత్యాసంగా ఉంది అంటే ఈ మననిலை వాండుకు లేదు అనే దాని నుంచి నువ్వు కండిపా కర్మయోగం చెయ్యాలే అనేదాన్ని ఇండైరెక్టా వాండుకు చెప్పారు. అనగా అసక్తః హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుషః. అసక్తః అంటే పట్టు లేకుండా చెయ్యలు చేసుకుంటా ఉంటే ఆ పరం ఆప్నోతి, ఆ మనిషి ఏం అడజును, మేలాన దీన్ని అడజును. మేలానది అంటే ఏమి, ఆ చిత్తశుద్ధిని మూట అడజును. అనగా కర్మయోగం చేసేప్పుడు పట్టు లేకుండా కర్మయోగాన్ని చేసేప్పుడు మూట చిత్తశుద్ధిని అడజును. అనగా జ్ఞానయోగం మూలంగా ఆ మోక్షాన్ని అడజును అనేదాన్ని దీనిలో చెప్తారు. அடுத்து ఇప్పుడు లేదు అన్ని వినిసానేగా నే ஞானிయేగా అటనిసి అర్జునునికి ఒక ఎన్నం ఉన్నందిట వాండు చెయ్యాల్సినది ఏమి అనేదాన్ని ఈ 20వ శ్లోకం మూలంగా వాండుకు చెప్పారు. అదాவது కర్మ నైవహి, అది ఫస్ట్ లైన్ లో జనగర్ అశ్వపతి వచ్చి కైకేయుடைய అయ్యాన్ని చూసాము. అనగా అజాత శత్రు అనే అతన్ని పற்றி చూసాము. వాళ్ళు దాని కర్మయోగం చేసేని గృహస్థుల ఇల్లర வாழ்க்கைలో ఉండుకునేని ఆ మోక్షాన్ని అడంజినారు. దానికి నువ్వు విరాహార్జున, నువ్వుని ఆ రాజాగా ఉండుకునే వాళ్ళతో రాజాగా ఉండుకునే కర్మయోగాన్ని చేసి ఆ మోక్షాన్ని అడంజినారు. వాళ్ళ ప్రారంధ వశాల వాళ్ళు రాజాగా ఉండాలే అనేది వాళ్ళుடைய సూழ்நிலை. అటానేప్పుడు ఆ కర్మ వినియోగించి వాళ్ళకి వచ్చిన ఆ வாழ்க்கைని వాళ్ళకి చెయ్యాల్సిన కడమైని ఏముందో దాన్ని వాళ్ళు యోచించకుండా దాన్ని బాగా చేసి దానిలోనే మోక్షాన్ని వాళ్ళు అడంజినారు అనేదాన్ని ఎగ్జాంపుల్ గా వాడికి అర్జునునికి ఒక హోప్, ఒక బాగా మనసులో ఒక కాన్ఫిడెన్స్ వచ్చే దానికోసం ఇట్టాని మనుషులు ఉండిందారు అనే దాన్ని సూచిందుకోసం దాన్ని చెప్పినారు. அடுத்து లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ కర్తం అర్హసి. అదాவது నువ్వు జ్ఞాని నువ్వు ఎంచుతే కూడా, అర్జునునితో చెప్పారు, నువ్వు జ్ఞానిని ఎంచుతే కూడా ఈ కర్మయోగాలండి నువ్వు విలగిందుకు నీకు అర్హత లేదు. నువ్వు ఉలగ నన్மை కోసర్ నాని కండిపా నువ్వు ఆ కన్నోటాల సంపశ్యంటే ఆ నోకులో సూతే కూడా నువ్వు చెయ్యాలందుకే అర్హతే ఉండేవాడు. కర్తం అర్హసి, అర్హసి అంటే చెయ్య తగుందవనే అటంది నువ్వు కండిపా చేసే అవ్వాలే అంటాను సార్. అదాவது ఇది ఇదిలో వచ్చి మన ఏం పురించుకోవాలంటే
జ్ఞానిలుగా ఉంటనాలు దేనికోసం వాళ్ళు செயல் చెయ్యాలంటే కొదవగూరుకు మోడల్ గా ఉండేందు కోసం. అదావదు మన ఏర్కనవే చూసాము 3 ప్రమాణాలు. అదావదు ధర్మ వழிలో నడిసేదానికి మనకు 3 ప్రమాణాలు. సోర్సెస్ అంటే ఇప్పుడు మనకు ఏది ఏ పుస్తకాలలోండి మనకు దీన్ని తెలుసుకోవచ్చు. ప్రమాణం మనకి ఏమి, దీని పట్రి మన బాగా తెలుసుకోవచ్చు అంటే ముఖ్యమైన ప్రైమరీ సోర్స్ వచ్చి వేదాలు అని చూసాము. ఆ వేదాల్లో ఉండే మనకు వచ్చి ధర్మం ఏది అధర్మం అనేది ఏమి అనేది ఆ కర్మకాండాల మనం తెలుసుకుంటున్నాము. అటానేప్పుడు செயல்கள் విధిக்கப்பட்ட செயல்கள் అటాని చూసామేక నియతం కర్మ. వేదాల్లో మనకు మన ధర్మాన్ని వర్ణ ఆశ్రమ అనే పంచమహా యజ్ఞం ఇటంతా చూసేప్పుడు మనం చెయ్యాల్సిన కడమలు ఏమి అనేదాన్ని మనకు వేదం చెప్పితుంది. అటానేప్పుడు దాని ఉలగ నన్మై కోసం ఇట్ట మోడల్ గా ఉండేవాళ్ళు, అదావదు లీడర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన అందరికి ఒక మోడల్ గా మాదిరిగా ఉండేవాళ్ళు, అందరినీ వழி நடத்தி ఎత్తుపోయేవాళ్ళు. వాళ్ళు తాని కండిపుగా దాన్ని చేసే అవ్వాలి. దేనికంటే ఉలగ నన్మై కోసం వాళ్ళని చూసి నిండుగూరు ఫాలో చేతురు, పిన్బట్టి నడుతురు అనే దానికోసం దాన్ని వీళ్ళు చేసే అవ్వాలి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దానికే లోక సంగ్రహ ఏవ దీనికోసం కండిపా నువ్వు செயல் చేసే అవ్వాలి. లోక సంగ్రహం అంటే ఉలగ నన్మైకాక. ఇప్పుడు మన దానికి ఎగ్జాంపుల్స్ చూసేమేక కృష్ణ ప్రేమి అన్నాజీని చెప్పేదిక అతండు అనగా శృంగేరి స్వామి అందరూ దేనికి వాళ్ళంతా పూజ చేయాలి, వాళ్ళంతా దేవుడు మనకు రోగనే ఉంది అనేది వాళ్ళకి బాగా తెలుసును. అన్ని ఉంటనాலும் ఆ భక్తి వాళ్ళుடைய భక్తిని తాని ఎంత ఇదిగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేరు అనేది దేనికోసం అదింతా చెయ్యాలి, దేనికి ఆ విలాలు అన్ని వాళ్ళు చెయ్యాలి. ఒక్క వారం 10 నాలు ఆ కృష్ణ జయంతి వాళ్ళు కొండాడారు. దేనికోసం అంటే అట్ట చేతనే మనిషిలాగా ఒక పழக்கம் వచ్చును. దాన్ని చూసి అందరూ అదే మరి చేతురు అనే దానికోసం అట్టతా వాళ్ళు చేసేరు. దానే ఇంకా మన 26, 27 దాకా ఇదే శ్రేష్టగా అదావదు మేలాன మనుషులు ఏం చేసారో దాన్ని ఫాలో చేసి అన్ని మనుషులు చేసేదానించి వాళ్ళు செயல் చేసే అవ్వాలి అనేదాన్ని ఈ 2వ లైన్ లో చెప్పినారు. ఆ ప్రమాణం ని చూసామిగా ప్రైమరీ సోర్స్ వచ్చి వేదాలు, సెకండరీ సోర్స్ 2వ సోర్స్ వచ్చి స్మృతిలు అని చెప్తారు. స్మృతి అనేది వచ్చి పురాణాలు, ఇతిహాసాలు, మహాన్లు ఆ వేదాలని అడిప్పడిగా పెట్టుకు రాసిన నిండా నూల్கள் అని చెప్తారు. ఇక అన్ని బుక్స్ లానే అన్ని నేని 2వ స్మృతి అంటారు. దాని స్మృతి అంటే గ్యాప్ వాళ్ళ పెట్టుకుని ఇది మొదటిది వచ్చి శృతి. శృతి అంటే విని వాళ్ళు దేవునితోని విని మనసులో వచ్చి అది అశరీరిగా విని దాని రాసినారు. అది వచ్చి శృతి, అది వేదం. అపౌరుషేయం దానిలో ఈ మనిషిలు బుద్ధి మనసులో ఉండే దోషాలు ఒకటి ఉండదు అనేది మన చూసాము. సరే, ఇదింతా దీనిలో ఉండదు. ఈ స్మృతి అనేది ఒక ప్రమాణం. ఇతిహాసాలో మన ఏకపట్ట గూర్ని చూసేము. రామరు, లక్ష్మణరు, ఆంజనేయర్ అనగా మహాభారతం నెత్తుకున్నాముంటే ధర్మపుత్రర్, అర్జునర్ ఇట మరి ఏకపట్ట గూర్ని కృష్ణర్ అందరినీ మోడల్ గా మన ఎత్తుకోవచ్చు. దానే அடுத்தదిలో మన చెప్పపోయారు. దీని ఆ విளக்கால்தா சூத்தாடி మొదట 21வது శ్లోకం సూత. అదావదు మనిద ఇనం ఈ హ్యూమన్ రేస్ అనేది వచ్చి మనిద ఇనం వచ్చి తవరాన పాதையிலோ போகண்டா தடுத்தேది వచ్చి వీళ్ళుடைய లైఫ్ మోడల్స్ ఇట మారి మాదిరిగా ఉండే వాళ్ళని చూసి మనుషులు ఇట్ట ఉంటే ప్రచనలు అవుతుంది అడితే వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉండారు,
வாழ்க்கையிలో ఎట్టా కరెక్టా నడుచుకుని வாழ்க்கைని స్మూత్ గా ఎత్తుకుంటారు అనేదాన్ని புரிஞ்சுக்குனி அதே மாதிரி மனானி நடுத்த మనకుని స్మూతా வாழ்க்கை పోను అనేదాన్ని పురించుకుని అది మరి వాళ్ళని నడిచింది ఆరంభించారు. అదే దానికే దాని ఆ అట్ట నడిసే అట్ట మనిషిలు ముందటి కాలాల అట్ట మనిషిలు నిండుగూరునేరు. ఇప్పుడు ఏం దినాలు అవంగా రాజా అట్ట లేదు. ఇప్పుడు జనగర్ మొదటి అట్ట మారితో ఉండిన వాళ్ళు రాజాలుగా ఉండిన దాని నుంచి వాళ్ళని ఫాలో చేసి అందరు నడిచినారు. ఇప్పుడు అశోకర్ ఎట్టా రాజానో అదే మరి మనుషులు ప్రజై రాజా ఎట్టనో అట్టనే ప్రజలు ఉంటారు. ఇప్పుడు రాజా వచ్చి ఆ అశోకర్ ఏం చేశారు, ఆ వారికి వెనక కళింగ పోరుకు వెనక బుద్ధ మతాన్ని పిன்பற்றிంది ఆరంభించారు. ఇది మీద హింసని ఫాలో చేయవేను బుద్ధ మతాన్ని ఒక్క విధమైన ఈ హింస ఇంత చెయ్యకూడదు అట్ట అనేసి బుద్ధ మతాన్ని అందరు బుద్ధ మతాన్ని సకైన. அதாவது முந்தటి కాలాల మన வரலாறு హిస్టరీని చూసేప్పుడు ఈ రాజాని మారిస్తే అన్ని మనుషులని ఆ వాళ్ళ మతాన్ని అన్నినే మార్చిరాచ్చు అనేది మన బాగా పురించుకోవచ్చు. ఎట్టా ఒక రాజా వచ్చి శివన్ మొక్కేవాడుగా ఉంటే వాళ్ళు వైష్ణవర్లు అందరూ వచ్చేప్పుడు వైష్ణవ దీన్ని మార్చాలి అంటే రాజాని మార్చిపేశాను. అక్కడ ఆ సైడ్ ఉండే వాళ్ళ అందరు రాజా వచ్చి రూల్స్ వేసేప్పుడు ఆటోమేటిక్ గా మనుషులు అందరినేని దాన్ని ఫాలో చేసింది ఆరంభించారు. ఇటనే ముందటి కాలాల నడుతా ఉన్నది. ఎవరు మోడల్ గా ఉంటారో ఆ బిడ్డలు ఒకటి రాజా లేకపోతే మన బేసిక్ మొదట ఉండి చూసేప్పుడు మొదట బిడ్డకు చిన్న బిడ్డకు డోర్ మాడల్ అమ్మనే మాడల్ ఆనక అమ్మ அடுத்து అయ్యా அடுத்து టీచర్స్ గురువుని చెప్పేవి స్కూల్లో టీచర్స్ వీళ్ళు అందరినేని మనకు మున్మాదిరిగా ఉండాలి. దానికే మొదట వీళ్ళందరూ కరెక్టా ఉండాలి, అమ్మ సరిగా ఉండాలి అనేది ఇంత దేనికి చెప్పినారంటే మన కరెక్టా ఉంటేనే బిడలు దాన్ని చూసి అదావదు మన అడ్వైస్ చేసేదానికి నాని అది మారి నడుచుకున్నా ఉంటే ఆటోమేటిక్ గా బిడలు అది మారి నడిచింది ఆరంభించిరు. మనం ఎన్ని చెప్పినాலும் అక్కడ వచ్చి అది వచ్చి అంతలవి ఎఫెక్టివ్ గా ఉండదు. అదే ఇది మనం నడిచిందిగా ఆరంభించాముంటే ఆటోమేటిక్ గా బిడలు దాన్ని చూసి నడిచింది ఆరంభించిరు. ఇప్పుడు వచ్చి నిండా డైవర్షన్ ఉంది. ఇట సెల్ ఫోన్లు సినిమాలు ఏకపట్ట డైవర్షన్ ఫ్రెండ్స్లు అన్నినే వేరే వేరే మారి ఇదింత సకాయిందా నుంచి ఇది వచ్చి ఉద్దే శరమాలు జాస్తి అవిసింది. ఆ ధర్మం అనేదాని ఏమి అనే ఎంత కిలో ఎంతలే అనే అలవుకు ధర్మం అనేది లేకుండా సకాయింది. ఇంకాని ధర్మంగా ఉండేవాళ్ళు ఏకపట్ట గూరు ఉంటారు మన నాట్లో. మనకే అది తెలాలా దాన్ని మన క్లియర్ గా పురించుకుని ఎక్కడ ఉండాలి ఏం ఉండాలి కొంచెం కొంచెంగా ఇది చేసి దాన్ని మన పురించుకుని మనని అది కొంచెం కొంచెంగానే ఎట్టా కొంచెం కొంచెంగా ఇది అలిగిపోయిందో ఇంకా కొంచెం కొంచెంగా దాన్ని మన ఈ అలిగిపోయిన దాన్ని ఎంచాద్దాం. అది వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా అట్ట అవ్వాలనేసి ఒక సూழ்நிலை అవిసింది. ఇంకా దాన్ని నెగటివ్ నే ఎంచకుండా కొంచెం కొంచెంగా పాజిటివ్ ఇప్పుడు మన ఇట్ట ఉంది దాని నుంచి మన దాని పట్టు ఎంచకుండా మన ఇంకా ఏం చేయాలి ఇప్పుడు మన తెలుసుకుందిగా ఆరంభించాము அடுத்து మన ఎట్టా ఉండాలి అనే దాన్ని ముందాతి పెట్టుకుని దాన్ని మన చెయ్యంగా మనని చూసి అన్ని కొంచెం కొంచెం కానీ ఈ మన సూழ்நிலைలు అన్ని నేని మారేది ఆరంభించదు. ఇంకొకరు ఎట్టా ఉండాలి వాళ్ళు ఏం చెప్పారు ఇట్టంతా ఉండగా ఈ కాలానికి ఇంత ఒగ్గిరాదు అట అనిసే అందరూ చెప్పుతురు. రూపాయే ముఖ్యం అట అనిసింతానే చెప్పుతురు. కాబట్టి అది వచ్చి ఒక టైం దానే ఒక అదింత పురింజు దానికి పైగా ఒక வாழ்க்கை ఉంది అనేదాన్ని మన పురింజుకుని కొంచెం కొంచెంగా దానిలో నిలచి ఉండిందుకు మన ఇది అవి రావాలి. చదివిన దీని మన పురించుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా ఆ లైఫ్ ని మనకు ములుసుగా కడపిడిచింది వెళ్ళబోతున్నాం కొంచెం కొంచెంగా దానిలో
మన డెప్త్ దిల్లో ఆழ்ந்து పోంగా మనకు వచ్చి అట్టా మారి మనిషినుடைய ఒక தொடர்பு అట్టా మారి ఒక ఆ வாழ்க்கை మురైని తెలుసుకునేట్టు ఉండే విషయాలు అన్నినేని మనకు తెలిసిందుకు ఆరంభించును. దాన్ని పెట్టి మన కొంచెం కొంచెంగా ఆ మున్నేట్రాన్ని అடைஞ்சுకునే రావల. అదే వద్దు ముఖ్యం. ఇట్ట ఉండే అనేసి బయట ఉండేదాన్ని కొర చెప్పకుండా మనం మారిందుకు ఆరంభించి రావల. ఒక్కొక్కరిని నే మారాలా నించాల. అయ్యా వాళ్ళు మారలా వీళ్ళు మారలా, అవో అక్కడ వాళ్ళు సరిగా లేదు అట్టానిసింత ఒక్కొక్కరిని చెప్పకుండా నే సరిగా ఉంటే ఆటోమేటిక్ గా కొంచెం కొంచెం గాని అన్ని నేను మారును. మన నుంచి వెళ్ళవలేదా దేవుడితో నే చేసేది తప్పు నుంచి నేను పురుంజున్నా అందరిగా నే చేసేది కరెక్ట్ నుంచే తోంచును. దానిలో సందేహమే లేదు. ఆ ఒక్కొక్క ఇప్పుడు ఉండే చిన్న బిడ్డకు కూడా నే చేసేది కరెక్ట్ అమ్మనే తప్పు అటాని చెప్పుతురు. దానించి మన వచ్చి ఒక్కొక్కరు చేసేదాన్ని పట్టి మన యోచించనే వద్దు. మన ఏం చేసేము, మన ఏం చెయ్యాలే, మన ఆ ధర్మ వழிలో కరెక్ట్ గా నడుచుకుంటున్నామా, సరే మనకు తెలాలా అంటే మన దేవుడితో క్లియర్ తిరివి మొక్కండా మన అది ఒక్కటే మన నుంచి వెళ్ళవును. ఆ వழிபாடு చేసి నాకు ఆ దోవని సూంచెయ్యి దేవుడా, నాకు ఇది తెలాలేదు, నాకు ఇది కరెక్ట్ అని తోంచుతుంది కాబట్టి ఇది తప్పు నుంచి వాళ్ళు చెప్పారు అటానిసి దేవుడితో మాట్లాడండా. నేను ఈ దోవ ఇదే కరెక్ట్ నాకు తోంచుతుంది కాబట్టి ఇది తప్పు నుంచి అందరు చెప్పారు, ఏం చెయ్యాలే, నాకు ఆ దోవని సూంచెయ్యి అటానిసి మన మురికి ఆ ప్రార్థనని పెడితే கண்டிப்பா ఒక దోవ దేవుడు ఇచ్చును. దీనిలో మాట్రు కరుతే లేదు. అది వచ్చి మన కన్నార చూడాచ్చు. మన வாழ்க்கைలో తిరిగి మన అటమారి ప్రార్థనలు ఏ దీనికోసం ప్రార్థన పెడితే కూడా దానికి మన వచ్చి ఈ ధర్మ வாழ்க்கை కోసమే ఈ ప్రార్థన పెట్టేది అటానేప్పుడు అది కండిపా మనకు ఆ దోవని సూచించుకునే వచ్చును. సరే, ఈ దానే ఇక్కడ కొంచెం కొంచెంగా చెప్పుకొచ్చారు. అదావదు ముందటి కాలాలో ఆ ధర్మ పాதையில పోయిందుకు ఈ శ్రేష్టర్లు ఈ మహాన్లుடைய வாழ்க்கை అనేది ఎంత ముఖ్యం అనేదాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. దానిచ్చి నువ్వు ஞானின்னு ఎంచుతే కూడా నువ్వు వచ్చి செயல் செய்யకుండా నువ్వు ఉండకూడదు. కండిపా నువ్వు செயல் చెయ్యాల. నిన్ను మోడల్ గా ఎంచుకుని ఎందరో మనిషిలు నిన్ను చూతా ఉండారు. మన ఎంచేము మనని దోరు చూడవయ్యారు అటాన్సి కాబట్టి ఎన్నో కన్నులు అక్కడ చూతా ఉంది అటానేప్పుడు ఈ సముదాయం ఫుల్లా చూతా ఉండేదానిచ్చి మన దాని తగ్గట్టు ఈ అర్జునన్ వచ్చి అర్జునుడిని అన్ని సోల్జర్స్ ని వాచేస్తాండారు. ఆ నగరం పూరా అనేని ఈ అర్జునుని నంబియే ఉంది. ఆ ధర్మ వళి ఎట్టనాని ధర్మం నిలైనాటాల అటానేదిలో అందరినేని దల్లో ఒక ఉందుదలతోనే ఈ పోరుకు ఆయత్తమవి అందరూ వచ్చి నిలుచుండారు అటానేప్పుడు అందరుடைய కన్నుని వాడి బయ్యనే ఉన్ను ఆటయాల పోయి వీండు నేను செயல் செய்யணும்னு పోతే వాణ్ణి ఫాలో చేసి అందరినేని పోయిందుకు వాய்ப்புలు ఉంది అటానేప్పుడు వాండు செயல் చేసే అవ్వాలే అనేదాన్ని ఇక్కడ 21వ శ్లోకం మూలంగా కృష్ణర్ చెప్పారు. సూతాడి యత్ ఆచరతి శ్రేష్టః తత్తతే వేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే యత్యతాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యత్ ఏ செயல்லானே எது அதாவது எவைகளை అంటే ఏవై ఇక్కడ దేని చెప్పారు కర్మాని బట్టి మాట్లాడుతాండావు దానిచ్చి ఆ செயல் అనేదాన్ని మన ఎత్తుకోవడం. ఏ செயல்லானே శ్రేష్ఠ అంటే పెద్దాలు బాగా మేలానవర్கள் ఆ దీన్ని పురించుకుని నడుచుకునే వాళ్ళు. ఈ ధర్మం ఏమి
బాగా ధర్మాన్ని పట్టి తెలుసుకున్న చదివిన వాళ్ళు దానిలో స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఏం ప్రచన వచ్చినాலும் ఆ ధర్మాలోని వలువకుండా దానిలో బలంగా మనోబలంతో ఉండేవాళ్ళు. అనగా ఆ భక్తితో ఆ డివోషన్ మనసులో వచ్చి ఆ దైవ అరుள் అనే దానిని ఎత్తుకునేవాళ్ళు. మనసులో ఆరోగ్యమైన భావన, హెల్తీ యాటిట్యూడ్ అనేవి ఆ ఆటిట్యూడ్ ఉంటేనే ఆ ఆటిట్యూడ్ తెల్లొద్దంతా ఈ రూపాయి గురు కొదవ మనిషిలు ఆండాలు ఇట్ట విషయాల్లో అని మంచి భావన ఉండేవాళ్ళు. ఇట వాళ్ళనితో మన ఇట ఇంకా ఎన్నో క్వాలిటీస్ గుణాలని వాళ్ళకి చెప్పుకునే పోవచ్చు. ఎన్నిలడంగా మంచి గుణాలు ఉండేవాళ్ళు. వాళ్ళే శ్రేష్ఠ. ఆ శ్రేష్ఠ అంటే మేలానవర్ పెరియోర్. ఆ పెద్దాలు మహాన్లు దేని ఆచరతి ఏ செயల్ని ఆచరతి. ఆచరతి అంటే దేని చేసేరో. తత్ తత్ ఏవ. తత్ తత్ అంటే అவைகளையே. ఎత్తు అంటే ఎవై అనిసిదేగా ఇక్కడ తత్ తత్ అంటే అவைகளையே అంటే ఆ செயల్లానే ఇతర జనాహ. ఇతరహ జనాహ అంటే కొదవ మనిషిలు, కొదవ మక్కల్ మీది ఉండే కొదవ మనిషిలు అందరునేని ఫాలో చేతురు అని అర్థం. దేని వీళ్ళు చేసేరో దానే ஃபாலோ செய்து ఈ மனுஷில அந்த கொதவ மனுஷில அன்னி தொடர்ந்து வாழே தானே சேர்த்துரு. சயத் பிரமாணம் குருத்தே. సహ యత్ ప్రమాణం కురుతే. సహ అంటే ఆ బెద్దాలు ఆ శ్రేష్ఠ మనిషిలు చెప్పినానిగా ఒక్కొక్క రాజాని వాళ్ళు బెద్దగా ఇచ్చినారట. ఆ రాజా దేని ప్రమాణంగా ఎంచారో కురుతే. ప్రమాణం కురుతే అంటే ప్రమాణం అంటే ఇక్కడ వచ్చి విధిగా దేని దీని ఫాలో చెయ్యాల. ధర్మాని కోసం ఈ వేదాల్ని ఫాలో చెయ్యాల, లేకపోతే బౌద్ధ మతాన్ని ఫాలో చెయ్యాల, లేకపోతే శైవ మతాన్ని ఫాలో చెయ్యాల అటనిసి దేని ప్రమాణంగా ఎంచి వాళ్ళు ఫాలో చేసేరో లోక తత్ అనువర్తతే. దానే ఈ ఉలగం. లోక అంటే ఇక్కడ మనిషిలు, ఈ ఉలగాల ఉండే సాధారణ మనిషిలుని దానే అనువర్తతే అంటే అను ఉంటే దానే தொடர்ந்து பின்பற்றுతురు అనిసి అర్థం. ఏమి వాళ్ళు రూల్స్ చేసేవాళ్ళు, ఆ మహాన్లుగా ఉండేవాళ్ళు, దేని వచ్చి ఆ లీడర్ గా ఉండేవాళ్ళు చెప్పారో దానియే వీళ్ళందరినీ ఫాలో చేతురు. ఇదే ఇక్కడ. అదావదు ఎత్తు ఏ செயల్లాని శ్రేష్ఠ పెద్దాలు ఆచరతి చేసేరో తత్ తత్ ఏవ ఇతర జనక. ఆ செயల్లానే మిగతా ఉండే జనాలన్నీ ఆచరతి అనేది తిరిగి వేసుకోవాలి. ఆచరతి అంటే వాళ్ళు దానే ఫాలో చేతురు, పిన్బట్టుతురు. సహ ఎత్ ప్రమాణం కురుతే. సహ అంటే ఇక్కడ ఆ శ్రేష్ఠ ఆ మేలాన మహాన్లు పెద్దాలు దేని ప్రమాణంగా ఎంచారో. ప్రమాణం అంటే దేని సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ గా, அதாவது எது వచ్చి ఈ அறிவுக்கு அறிவின் தொகுப்பு అటని చెప్పేమేగా అది ఏది వచ్చి దేని మనం వచ్చి ఫాలో చేయాలా. వేదాన్ని ఫాలో చేయాలన్నా, ఆగమాల్ని ఫాలో చేయాలా, శైవ ఆగమన లేకపోతే వైణవ ఆగమ దీన్ని ఫాలో చేయాలా, దేని ఫాలో చేయాలని చెప్పేమో దాని వచ్చి దాని అదే ప్రమాణం. ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్ అంతా మనం చూసామేగా. ఆ దేని వాళ్ళు ప్రమాణంగా ఇచ్చారో దానే వాళ్ళు ఈ లోక కంటే సాధారణ మనిషిలు తత్ అనువర్తతే దాని వాళ్ళని దానే ఫాలో చేతురు. ఇప్పుడు వచ్చి మన దీని కొంచెం ఎగ్జాంపుల్స్ ఉంటారు. అది ఎట్టా వాళ్ళు ఫాలో చేశారని వీళ్ళు ఎట్టా ఫాలో చేతురు అంటే ఇప్పుడు అశోకర్ కథలు అన్నిలో చూసాము. అది పోక ఇప్పుడు రామాయణం అటాని ఎత్తుకుంటే రామ అయనం. రామ అనేది అతనుடைய పేరు రామర్. அயனம் అంటే பாதைன்னு அர்த்தம். ஆத்தனுடைய வாழ்க்கை முறை, வாழ்க்கை பாதை అనేది రామాయణం.
ఆతండు வாழ்க்கைని ఎట్టా నడిపించినారు, ఎట్టా வாழ்க்கைలో ఉండినారు, ఆ ధర్మ వழிలో ఎట్టా రామర్ வாழ்దినారు అనేదాన్ని చెప్పేదే ఈ రామాయణం. దానిలో మన నిండా ఎగ్జాంపుల్స్ ని చెప్పచ్చు. ఉదాహరణకి స్వామి 2-3 చెప్పిండారు, సూపరా ఉన్నది. దాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. అదావదు ఆంజనేయర్, దానిలో రామాయణంలో ముఖ్యమైన బిడలాకు ఒద్దే పట్టిన క్యారెక్టర్ అంటే ఆంజనేయర్. ఆ ఆంజనేయర్ అతడు ఈ రామర లక్ష్మణర్ని మొదట సంధించేప్పుడు అతడు ఎట్టా మాట్లాడినారు అనేదిలోండి ఒక్కొక్క విషయాలోని అతనుடைய అదాదు పాండిత్యం, వాళ్ళు ఎట్టా వాళ్ళ ఎంత బాగా చదివిండారు అనేది తెలుస్తుంది. అదే మాది వినయం, ఆ పణివు ఎంత ఇదిగా ఎంత బాగా తెలితే కూడా తల్లో ఒక గర్వనో ఏదేం లేకుండా ఎంత పణివుగాని అందరితో ఉంటారు అనేది మనం పురించుకోవచ్చు. అనగా అతడు ఈ కడల్ తాండి సీదగిడి పొయ్యేపడుదు. అతడు నైట్ టైం పొయ్యేరు, సీద ఎక్కువ తెలాలా. దాని నుంచి ఆ రావణుடைய அந்த புராணிக்கு పోయి ఆండాలు పండుగునే తావులంతా అతడు ఒక బ్రహ్మచారి. అతడికి కష్టంగా ఉంది. అయ్యో ఇట్ట పోయి ఆండాల మధ్య పోయి మన చూడాల్సి ఉందే అటనిసి కొంచెం అతడు విసన పడేరు. కావంటనాలు అక్కడ వచ్చి అది అట చూసి బయట రాగానే కూడా అతను ఏం మనసులో ఎంచుకుంటున్నారంటే అన్ని ఆండాలని నాకు అమ్మలు మారి మాతృ, అదావదు అమ్మకు సమానం. నేను వచ్చి ఇది వీళ్ళని దేనికి చూసేనంటే ఈ సీతమ్మని చూసేదాని కోసం వాళ్ళని వెతుకు వచ్చిన దాని నుంచి నాకు ఈ ఇట్ట మారి ఒక సూழ்நிலை, నాకు వేరొక ఎన్నం ఈ ఆండాలని చూసేదాని నుంచి నాకు వేరొక మనసులో వేరే ఎన్నాలు రాలేదు అనేదాన్ని పర్టికులరా చెప్పారు. అదావదు ఒక వేరే ఆండాలని చూస్తే ఏం ఒక మనోభావனை ఉండాల. అతను రావణుடைய ఆ సెల్వాల్ని చూసేప్పుడు ఏ మనోభావనే అతడికి అవుతుంది. అన్నిని మనం చూసేప్పుడు ఆంజనేయుடைய ఆ ధర్మ ఆ మహిమై అనేది మన క్లియరా పురించుకోవచ్చు. అతని ధర్మ వழிలో ఎంత ఇదిగా ఉండింటారు అనేది మన పురించుకోవచ్చు. అదే మరి లక్ష్మణర్ వచ్చి సుగ్రీవన్ వచ్చి ఆ రామర్ లక్ష్మణర్తో సీద వేసిన ఆ ఆభరణ పొట్టణం ఉన్నాయిగా, అది రావణర్ తూకుపోయేప్పుడు సీద వచ్చి తన వేసిన సొమ్ములని పూరా పాంతలో ముడిచి వేసి దివావవుతుంది. దాని సుగ్రీవన్ వచ్చి ఎత్తి పెట్టుకుంటున్నారు. దాని వీళ్ళు రాగానే సూంచేరు. అప్పుడు రెండు గుర్తు సూంచి వాళ్ళైనా సీతమ్మనైనా వాళ్ళ సొమ్ములేనా ఇది అటాని సూంచితే లక్ష్మణర్ వాళ్ళ ఏం చెప్పారంటే, నాకు వేరే ఒక సొమ్ముని తెలాదు, నే అట్ట సీతమ్మని చూసింది లేదు. సీతమ్మடைய చెవిలో వేసిన కమ్మలో గొంతీలో వేసిన నెక్లెస్ అదితా నేను చూసిందే లేదు. నేను డైలీ వాళ్ళ కాళ్ళ పడి మొక్కుతున్నా. కాళ్ళ వేసిన ఆ నూపురం అంటే మెట్టి, ఆ మెట్టి ఆ కాళ్ళ వేసిన ఆభరణం మట్టునే నాకు సూచండా, దాని నాకు అడయాళం తెలుసును. ఎట్టా ఉండాల్సిండా ఆ ఒక ఇట్టా ఇదింతా మన బిడలాకు ఎత్తి చెప్పాలే. అదావదు పురాణ కథలలో ఊరియ కథని వాసి పోయేదానికి నాని ఒక్కొక్కరుடைய మనసు ఆటిట్యూడ్ భావனை ఎట్టా ఉన్నది, వాళ్ళుடைய ఆ సహోదర భావனை, రామర లక్ష్మణర్ వాళ్ళుடைய సహోదర భావனை ఎట్టానంది, భరతనుடைய మనోభావனை ఎట్టానంది, రామర్ గుహంతో ఉండిన భావனை ఎట్టానంది. ఇట మరి అందరుடைய భావనలు రూపాయితో వాళ్ళు ఎట్టా ఉండినారు. రూపాయిని పట్టి ఒక తుచ్చంగా రామర్నింతా చెప్పేప్పటికి ఆ அரசு పట్టాభిషేకం నీకు ఈ నాటిని నీకు
ఇయ్యబోయేను నీకు పట్టాభిషేకం రేవటి ఆటాని చెప్పే పొడుగుని ఆనక మన్నాడు నువ్వు నీకు పట్టాభిషేకం లేదు నువ్వు ఇవాళ కాటుకు బయలకాల ఈ మర ఊరింతా తరుచుకుని నువ్వు కాటుకు బయలెక్కు అట్టాని చెప్పే పొడుకుని 2 టయాలని ఆ ముఖం వచ్చి అండ్రళర్ந்த మలర్ మారి అదే మారి ఉన్నదింట ఏ విధమైన మాట్రోన్ లేకుండా అదే మాదిరి ఉన్నది ఇదింత మన వచ్చి ఓ సాధ్యనా అని మన ఎంచేము కావంటే ఇదింత నడిసింది అనేది మన ఇతిహాస పురాణాలలోండి మన ఈ కథలలోండి మన తెలుసుకుంటున్నాము హరిశ్చంద్రన్ కథంతా చూసేప్పుడు ఉண்மை మాట్లాడే దానించి ఎన్నో కష్టాలు రావచ్చు కాబట్టి ఇంకా ఎన్నో వర్ష కణకులలో అతనుடைய పేరుచి అழிంచకుండా ఉంది అది అతను ఈ ఉలగం మరంజేదాக అది వచ్చి వాళ్ళుடைய కథంతా మరంజదు అది என்றும் ఎప్పుడునేని పురాణవహ అంటారు ఎప్పుడు కొత్తది మరి పురా అంటే పళ ముందటి కాలాల ఉండే ఇదిగా ఉంటనాలం అది నేడు వచ్చిన కథలు మారి ముందర నడిచిన కథలుగా ఉంటనాలం నేడు నడిచిన కథలు మారి అది అన్ని కొత్తగా మనకు అన్ని విషయాలని ఎత్తి చెప్పేదానించి మనకు అది వద్దే ముఖ్యం దానే ఇక్కడ మన తెలుసుకుంటున్నాం వాళ్ళ வாழ்க்கையிலே మనకు ప్రమాణంగా ఉంటుంది దానే ఇక్కడ చెప్పారు ఏమి విధిగా వాళ్ళు చెప్పారో దాన్ని ఫాలో చేసి అన్ని సాధారణ మనుషులు కూడా దాన్ని ఫాలో కట్టలేక దాన్ని విధిగా ఎంచుకుని ఫాలో చేద్దరు అనే దాన్ని దీనిలో చూచు ఈ ఆట్టు మందై కూటం అటని చెప్పేమేగా ఈ సెమ్మరి ఆటలు అన్నింట ఒక తావు దూకితే అదే మారి అన్ని వెనాతిపోయేది పూరా అదే మారి చేసుకున్నట అది మారి ఈ మనిషినుடைய మనోభావనే సెమ్మరి ఆట కూటం మారియే ఉంటుము అనేదానికి ఒక కథ కూడా స్వామి చెప్పిండారు దానిని సుత రామేశ్వరాలో ఒక బ్రాహ్మణర్ ఒక అతను అక్కడ అన్ని తావు పోయి రామేశ్వరం పోయారు రామేశ్వరాలో అక్కడ తలబోసింది పోయే ముందాతి ఏం చేశారంటే తనతో ఒక కాపర్ వెసల్ ఒక తామ్ర పాత్రం ఒకటి ఉంది దాన్ని వచ్చి ఎక్కడ పెట్టడం తెలాల బయట ఊరు మొట్ట పెట్టిపోయారు అనగాని దూరం ఎత్తితురు అనే దానికోసం ఆ మన్నులో ఏం చేశారంటే ఒక శివలింగం మారి చేసి దానిలోగా ఈ పాత్రాన్ని పెట్టి ఆ శివలింగం చేసి దానిలో బయట ఒక ఇదింతా పెట్టి అడయాలని కోసం అట్ట పెట్టి తల వసిందికి సకాలుతున్నారు అక్కడ అతని బ్రాహ్మణుల నుంచి సంధ్యావందనం అన్ని చేసేది అనగా నింద అగమర్షణ మంత్రాలంతా చెప్పి అన్నిని అతను ఇది అవ్వకుండా ఉంది అన్ని అన్ని అతను చేయాల్సిన ధర్మాలు కర్మాలు అన్ని చేసుకుంటా ఉండారు అన్ని చేసి ముడిచి అతను అక్కడ చేతా ఉండారు ఇక్కడ ఇంకొకటి వచ్చేది వచ్చి చూసేయండి అక్కడ ఒక శివలింగం మన్నుతో ఒక శివలింగం చేసి ఉంది అనగా అక్కడ చూస్తే ఒకరు దూరం తలపోతా ఉంటారు ఒక మనిషే ఉండారు అవాళ ఓ రామేశ్వరాల ఇట్ట మరి చేసే తలపోయాల వాళ్ళని నేర్చుకుని అతను ఏం చేశారు ఒక శివలింగం మారి ఒకటి మన్నుతో చేసి అనగా అతన్ని తల వసించకైనారు ఇట వచ్చే వాళ్ళు పూరా ఏం చేసేది అందరినేని ఒక్కొక్క శివలింగం చేసి అందరు తల వచ్చింది పోయేది ఇతను బయట వచ్చి చూసేప్పుడు బ్రాహ్మణులు వచ్చి చూసేప్పుడు ఆ తావు పూర శివలింగంగానే ఉంది ఎక్కడ కాపర్ వెసలు పెట్టినాము అనేది తెలాల ఇదే మనిషినుடைய మనోభావனை అట్టమారి మనిషినుடைய భావனை ఉండేదానించి ఈ లీడర్ గా ఉండేవాళ్ళు వద్దే కేర్ఫుల్ గా మనని ఒకరు కొంచెం ఊరు ఫాలో చేసేది అనేప్పుడు కండిపుగా గమనకురైవు లేకుండా కరెక్టా నడుచుకోలే అది వద్దే ముఖ్యం అట్ట ఉంటనే దేనికో అప్పుడు మన శృంగేరి స్వామి మన ఓంకారంత స్వామి అన్ని స్వామిలు పెద్ద స్వామిలు వీళ్ళనింతా మన చూసేప్పుడు ఎందరో ఉండారు
వాళ్ళని కరెక్టా ఫాలో చేసి నడిసేదానిచి వాళ్ళని చూసి ఎందరో మన ఫాలో చేస్తా ఉండాము. అట్ట ఒకరు ఫాలో చేసేది వాళ్ళు ఉంటేనే, ఆ మహాన్లు ఉంటేనే మన నుంచి ఈ దిల్లో కరెక్టా పోయిందుకు వెళ్ళవును. ఆ తప్పాన పాదకి మనని పోకుండా ఇట మనిషిలు ఉండేదానిచే మన దాన్ని ఫాలో చేసిందుకు పోయిందుకు వెళ్ళవుతుంది. ఇది వద్దే ముఖ్యం. మన దానిచే ఉలహాలో మన పెద్దాలుగా ఉండేవాళ్ళు పూరానే ఒక అది సామిల అనేది సముదాయం పూరానే వాళ్ళని పిన్పెట్టరేది. అదేది మన కుటుంబాల్లో ఉండేవాళ్ళు అనేప్పుడు ఆ కుటుంబాల్లో ఆ అమ్మగా ఉండేవాళ్ళు బిడ్డలు, ఆ అమ్మ అవ్వ ఆ అత్త మామ దూర్గాని ఆ ఫ్యామిలీలో ఒక ముఖ్య పాత్రంగా ఉన్నప్పటికీ ఆ పెద్దాలుగా ఉండేవాళ్ళు ఆ చిన్న బిడ్డలకి మోడల్ గా ఉండాలి. అట్టానేప్పుడు మన సరిగ్గా ఉంటేనే మన ఎట్టా మన పెద్దాలతో ఉండాము, కొదవ మనిషిలతో మనం ఎట్టా ఉండాము, ఎట్టా నడుచుకుంటున్నాము అనే దానింతా చూసే బిడలు నడుచుకుంటారు. అట్టానేప్పుడు మన వద్దే కేర్ఫుల్ గా కరెక్టా నడుచుకోలే. అది వద్దే ముఖ్యం. దీనే ఇక్కడ చెప్పుకొచ్చారు. அடுத்ததிలో ఇత మారి ఉండేదానిచి నువ్వు వచ్చి కండిపా కడమని చెయ్యాలే అటనిసి చెప్పి అతడు దీనికి దూరణ అట్ట ఉంటారా అటనిసి కృష్ణన్ మనసులో ఒక సందేహం వచ్చును అనే దానిచి తననియే అతడు ఎగ్జాంపుల్ గా కృష్ణర్ ఇక్కడ చెప్పారు. அடுத்த శ్లోకాల 22వ శ్లోకాలో నా வாழ்க்கையே చూడు నే ఎట్టా అన్ని செயல்లోని అన్ని செயల్ని ఈ ఉలగ నన్మై కోసరం లోక సంగ్రహాని కోసరం లోక సంగ్రహం అంటే ఉలగ నన్மையின் పొరుట్టు నేను అన్ని పనిలోని కొంచెం కూడా ఒక అయర్వు అనేదే సోర్వు అనేదే లేకుండా అన్ని పనిలని నేను చేస్తా ఉండాను. నా வாழ்க்கையே ఎగ్జాంపుల్ గా చూడు అటాన్సి அடுத்த శ్లోకాలో చెప్పారు. దాని చూద్దాం. నమే పార్థాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. న మే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన న అనవాప్తం. దాన్ని పిలిచేది వచ్చి న అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. அதாவது ஹே பார்த்த ஹே அர்ஜுனா ఏం చెప్పారు? ఈ ఉలహలోని త్రిశు లోకేసు అంటే ఈ మూడు, త్రిశు అంటే మూండ్రు, లోకేసు అంటే ఉలహాలో, ఈ మూడు ఉలహాలోని ఈ మూడు ఉలహం అంటే ఏ ఉలహం? ఈ భూ ఉలహం, ఈ భూ ఉలహం అనగా స్వర్గం అనగా దివ పాదాల లోహం సిపుత్రేక అట మూడు ఉలహాలోని నేను చెయ్యాల్సిన செயல் అటాన్సి ఒకటి లేదు అటాన్ని చెప్పారు. మేంట ఎనక్కు కర్తవ్యం అంటే చెయ్యాల్సింది, చెయ్య వేండియ செயல் అటాన్సి కించన అంటే కొంచెం కూడా నా అస్తి లేదు, అస్తి అంటే இருக்கிறது, నా అస్తి అంటే இல்லை. அதாவது த்ரிசு லோகேசு ఈ మూడు ఉలగాలోని హే పార్థ ఏ అర్జున కర్తవ్యం అంటే చెయ్య వేండియదు, నేను చెయ్యాల్సిన செயல் అటానిసి కించన కొంచెం కూడా మే నాకు నా అస్తి లేదు. దేనిచి లేదు అతనికి కృష్ణుడికి అంటే నా అనవాప్తం అవాప్తవ్యం. దీని కొంచెం బాగా పురించుకోలే. అదావదు న అనవాప్తం దాని ఎత్తుకోలే మోట న అవాప్తవ్యం
ఒక నిమిషం. அதாவது அடைய வேண்டியது அட்டானிசி. ஆப்தம் అంటే ప్రాప్తం అடைய వేండియது. అవాప్తం అంటే అవాప్తవ్యం అంటే అడయ వేండియది అని అర్థం. ఇక్కడ నేను అడంచాల్సింది అటానిసి అటానిసి ఒకటి లేదు. அடைய வேண்டியதாய், அதாவது நே அடைஞ்ச கண்டிப்புగా அடைஞ்சே அபால அட்டானிசி ந அனவாப்தம் அதாவது அனவாப்தம் అంటే அடையாது இருப்பது. డబుల్ నెగటివ్ వేసేది, రెండు నెగటివ్ అయితే అది పాజిటివ్ అని అర్థం. ఇది డైరెక్ట్ వేసిపోవచ్చు. ఇతను ఆ శ్లోకాన్నుடைய దీనికోసం మీటర్ కోసం రెండు నెగటివ్ వేసారు. రెండు నెగటివ్ వచ్చి అది వచ్చి ఏం అర్థం దీనిలో ముఖ్యంగా అంటే నేను అడంజాల ఇంకా వచ్చి ఏదో ఒకటి అడంజాల ఆటానిసి అడంజకుండా ఉండేది లేదు. అదావదు నాకు ఒకటి తేవలేదు అని అర్థం. నేను అడంజాల్సింది అనేది ఒకటి లేదు అటానిసి అర్థం. ఇంకా అడంజాల్సింది ఇంకా ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇది చేసి అడంజాలే అటానిసి ఒకటి లేదు. அடைய வேண்டியதாய் அடையாதிருப்பது இல்லை. దీనిடைய கரெக்ட் சென்டென்ஸ் வச்சு அடைய வேண்டியதாய், அதாவது நான் அடைஞ்சாల్సింది అటానిసి అడయాదిరుపది అనవాప్తవ్యం నేను అడంజకుండా ఉండేది లేదు. అటంటే ఏమర్థం, నేను అడంజాల్సింది ఒకటి లేదు అనేదాన్ని డైరెక్ట్ చెప్పిరాచ్చు. అడయ వేండియదాయ్ అడయాదిరుపది, నేను వచ్చి ఇంకా అడంచాల అనేట్టుగా ఎదినే లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దాని నుంచి అడంజాల్సింది ఒకటి లేదు. దేనింటే అతను వచ్చి అవతారం. జ్ఞాని లేని ఆత్మన సంతుష్టగా ఉన్నప్పటికీ ఒక అవతారం అనే ఒక దేవుడిగానే ఉండే అతను ఎట్టా ఉంటే వాళ్ళకి ఏదైనా అడంజాల్సింది ఏదైనా ఉందా ఈ வாழ்க்கைలో ఒకటినే దొరకదు. అది ఏற்கனவே మన 17-18లో చూసామేక. ఒక జ్ఞానిగా ఉండే వాళ్ళకి చేసి ఒక భయం అవ్వాలనేసి ఒకటి లేదు. అదే మరి చెయ్యకుండా ఉంటే ఒక భయాన్ని అడజాలనేసి వాళ్ళకి ఒకటి లేదు. దేనికంటే వాళ్ళు ఏ పొరుల్ని సార్ந்து వాళ్ళ మనసు లేదు. అదే మరి అవతార పురుషన్ అనేప్పుడు వాళ్ళకి చేసి అడంజాల అటనిసి ఒక విధమైన విషయంని వాళ్ళకి దొరకదు. అట్ట ఉంటనాலும் వర్త ఏవచ కర్మణి, అట్ట ఉంటే కూడా నేను ఏమి ఈ వర్త అంటే ఈ செயல் புரிஞ்சேதிலோ నేను ఉండునే ఉండా. செயலில் వర్త ఏవ అంటే ముయற்சி చేతానే, నేను செயல் చేతానే ఉండా అటానిసి చెప్పారు. అదావదు ఇతను వచ్చి ఇప్పుడు మన కృష్ణరుடைய కథని చూసేప్పుడు అతను వాళ్ళ ఏం చెప్తాడు, అతనికి చెయ్యాల్సినది ఒకటి లేదు, నేను పోర్ చెయ్యను అని చెప్పారు. కాబట్టి తేరోటిగా అక్కడ ఉంటారు. తేరోటిగా నీకు తేరోటిగా వచ్చి ఉండేదానిచ్చి నేను కండిపుగా నిన్ను పాదుగాతే పొరుపు నాకు ఉంది ఏమి. అదే మరి ఈ గుర్రాలని ఏం చెయ్యాలవా, దానికి పుల్లు వేసేదిలోండి నీళ్లు తాకబెట్టేదిలోండి దానికి అలెప్పిపోక దాన్ని ఏం చెయ్యాలో దాన్ని రిలాక్స్ చేసి ఉడిసేదిలోండి అన్ని పని ఈ తేరోటికే. అట్టానే ఇప్పుడు కృష్ణర్ వాళ్ళ ఒక్క సెకండ్ కూడా ఒక ఇది అవ్వకుండా అన్ని పనిని ఈడ్స్ వేసుకు చేతానే ఉంటారు అనేదాన్ని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ అంత ఇదిగా ఉండప్పుడు తేరోటిగానే ఉండారు. అప్పుడు వచ్చి నాకు చెప్పండా నేను మీకు శిష్యని అవేను అనగానే ఈ వాళ్ళకి ఏం ఉపదేశం చేయాలో దానిని చెప్పింది ఆరంభించారు. అన్నిని ఏమి ఏ సూழ்நிலைకి ఏం చెయ్యాలనో దాని సరిగ్గా మురైగా చేసుకుపోయేదే శ్రేష్టన్ మేలానవర్ మహానులుடைய வாழ்க்கைని మన చూస్తే అది మన బాగా పురించుకోవచ్చు. అది నా வாழ்க்கைలోండి చూడేమి అటానిసి
కృష్ణర్ అర్జునర్తో చెప్పారు. త్రిసుత హే పార్థ హే అర్జున ఏం చెప్పారు? త్రిసు లోకేసు ఈ ఉலகாலோని నే చెయ్యాల్సిన செயல் అటనేసి చెయ్య వేండియది అటనేది కర్తవ్యంతో చెయ్య వేండియ செயல் అనేది మే నాకు ఒక్క కించన అంటే కొంచెం కూడా నా లేదు. కావంటే నా అనవాప్తం అవాప్తవ్యం అటంటే ఏమి నేను వచ్చి అడంజాలేసి అనేది ఒకటి లేదు. నే ఇంకా అడంజాలే అనేది అదావదు ఒక అడయ వేండియదాయ్ ఒక అడయాది ఇరుప్పదు ఒకటి కూడా లేదు. అదావదు అడయ వేండియదాయ్ అంటే నే ఇంకా ఒక செயல் చేసి నే అడంజాలే అట అనేది ఒకటిని లేదు. అడయాది ఇరుప్పదు అంటే నే అట్ట అడంజకంట ఒకటి లేదు. నే అన్ని అడంచా. ఎట్ట అడంజినా నేను నా రోగనే తృప్తిగా ఉన్నప్పటికీ నాకు ఇంకొకటి అనేదే లేదు. అన్నినే మాయతోటం అనేది క్లియర్ గా పురించుకున్నాం. దానించి ఇది వచ్చి మనకు నిండబోయేది ఏది లేదు అనే దాన్ని బాగా పురించుకున్నాం. దానించి ఆ ఆత్మ జ్ఞానం తెలివ ఉండేదానించి వాళ్ళకి అడంజాల్సింది అనేది ఒకటి లేదు. అట్ట ఉంటే కూడా వర్త ఏవచ కర్మణి అంటే ఏమి నేను செயல் చేతానే ఉండా ఈ కర్మలోనే ఉండా. వర్తహ అంటే దల్లోనే ఉండాను ఈ செயల్ని చేసుకుంటానే ఉండాను అటనేసి చెప్పారు. సరే அடுத்தது దానేని ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పారు. 23లో యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఓ పార్థ ఏ పార్థ అనేది అవుతుంది రెండవది లైన్ లో కడేసి ముందున వార్తే. ఏ పార్థ ఏ అర్జున ఫస్ట్ లైన్ లో హీ అహం యది హీ అహం అనిస్తుంది. అహం అంటే నేను జాతు జాతు అంటే ఎప్పుడు నేని ఎప్పుదు అదావదు ఏ ఒక నిమిషోని ఎప్పుడు నేని అనేది జాతు ఎప్పుడు నేని. యతంద్రిత తంద్రిత అంటే సోంబేరితనం. యతంద్రిత అంటే ఆ అయర్వు లేకుండా ఒక్క విధమైన అయర్చి అంటే సోంబల్ ఏ విధమైన సోంబలు లేకుండా ఏ వాళ్ళ విలిపుతోని అవేర్నెస్ తోని అతంద్రిత అంటే అయర్వు లేకుండా ఏం చేశారు కర్మణి అంటే செயల్లో వర్తేయం నా వర్తేయం నేను ఏ వాళ్ళని ఆ కర్మలోనేని నా వర్తేయం నేను వచ్చి செயல் చెయ్యకుండా దల్లో వర్త అంటే మన ఏర్కనవే చూసాము. ఇక వర్తహ అంటే ఉండాను చేతానే ఉండాను అటాని అర్థం. ఇక్కడ వచ్చి నా వర్తేయం అంటే செயல் చెయ్యకుండా నేను ఉండినానుంట. యది అంటే இருந்தா నేను ఉంటే ఇఫ్ இருப்பேனே ஆனால் అటాని చెప్పుతుమేక అదావదు నే అట్టం ఉండినానుంటే ఈ నేను సోర్వు లేకుండా ఏ వాళ్ళని ఇట్ట పని చేతా ఉండకుండా ఉండినానుంటే మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః సర్వసః. అదావదు మమ అంటే నన్ను మనుష్యాః అంటే ఈ మనుషులు అందరూ మమ వర్త్మ అంటే నా వళినియేని. అదావదు నేను సోంబేరితనంగా ఒక செயல் చేయకుండా నేకునా అంటే మనుషులందరూ అదే మాది వాళ్ళని ఒక్క செயல் చేయకుండా వాళ్ళు కూకుంటారు.
నే వచ్చి ఒక మహానుగా ఉన్నప్పటికి నన్ను ఫాలో చేసే సాధారణ జనాలు ఉంటారు అనేదాని నుంచి నేను సేల్ చేయకుండా నే ఉండినా అంటే వాళ్ళని నన్ను ఫాలో చేసి ఒక్క సేల్ చేయకుండా వాళ్ళని కూండుకుంటారు. ఆ దోవనియని వర్త్మ అంటే ఆ దోవ ఆ వళినియని వాళ్ళని పిన్బట్టుతారు. సర్వసహ అంటే అన్ని విధాలోని, సర్వసహ అంటే అన్ని విధాలోని అనువర్తంతే, అనువర్తంతే అంటే పిన్బట్టుతారు అని అర్థం. దానే ఫాలో చేతురు. ఇంకోతరు చెప్పే హే పార్థ, హే అర్జున, అహం నేను, జాతు ఎప్పుడు నేని, అతంత్రిత సోర్వు లేకుండా విలిపుతోని కర్మణి సెయల్లో వర్తేయం యది, వర్తేయం యది అంటే దల్లోనే సెయల్ చెయ్యకుండా, నా వర్తేయం అంటే సెయల్ చెయ్యకుండా దల్లోనే సోంబేరితనంగా ఉన్నేనుంటే, హి హి అంటే నిశ్చయమాక, ఉన్మయాక అనే అర్థం. ఉన్మయాక మనుష్యాక ఈ మనిషిలందరినీ మమ వర్మ నా వళినియేని సర్వసహ, సర్వసహ అంటే అన్ని విధాలోని అనువర్తంతే ఫాలో చేతురు, దానిని పిన్బట్టుతురు. దానించి నే ఏం చెయ్యాలి, నే మహాన్గా ఒక శ్రేష్టంగా ఉండేంటే, నేను ఒక లీడర్ గా ఉండేనుంటే నన్ను చూసి ఇంతగురు ఫాలో చేతురు అనేదాన్ని నేను తెలుసునంట కండిపా నేను కరెక్ట్ గా నడుచుకోలే. ఆ ధర్మపడి ఏం చెయ్యాలనో దాన్ని క్లియరా చెయ్యాలి అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అన్ని విధాలోని వాళ్ళు నన్నే పిన్బట్టుతురు. ఎట్టా కూనాండు ఏం డ్రెస్ వేసుకున్నాండులోండి అన్నిని మనం ఇప్పుడు చూసేమేక ఏది నా అజిత్, విజయ్ అటనిసి రజని అట మరి హీరోస్ ని మన బిడలందరినేని నిందగూరు మనుషులు వాళ్ళ రసిహర్లు అటనిసి దాన్ని ఫాలో చేసారు. వాళ్ళు ఎట్టా డ్రెస్ వేసుకుంటారు దానే ఫాలో చేసింది రెడీగా ఉండారే తవిర వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ముయర్చి చేసి ఒక్కొక్క దిల్లోని వాళ్ళు ఎంత సఫర్ అవి కష్టపడి ముందుకు వచ్చిండారు అనే దాని ఎత్తు ముందుకో దీనికో ఒక్కరు రెడీగా లేదు. దాని మన புரிஞ்சுకుని మొదట మన வாழ்க்கைలో మన మనిషిలకు మన మున్మాదిరిగా మనం మొదట ఉండిందుకు ఆరంభించాలి. అది వద్దే ముఖ్యం. దాని భగవాన్ తనవుடைய வாழ்க்கைనియే ఎగ్జాంపుల్ ఉదాహరణంగా చెప్పి దాని ఈ 2 శ్లోకం మూలంగా మనకి ఎత్తి చెప్పింటారు. సరే ఇట్ట చెయ్యకుండా ఉంటే ఏమి మనకు అట్ట దేనికి పని చెయ్యాలి, అట్ట చెయ్యకుండా ఉంటే ఏం తీమే వచ్చును అనేదాన్ని அடுத்த 24வது శ్లోకాల చెప్పారు సూత. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేతహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేతహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. ఉత్సీదేయుః అనేది ఒకే వార్త. ఉత్సీదేయుః అనేది ఒకే వార్త. ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. దీనిలో మొదట ఫస్ట్ లైన్ లో ఉండే అహం కడేసిలో ఉంది. మొదటి వరిలో కడేసిలో అహం, అహం అంటే నేను, కర్మ దానికి మొదటి వార్తే కర్మ, కర్మ అంటే చెయ్యలై, నా కుర్యాం నేను, నా కుర్యాం చేత్, నా కుర్యాం చేత్ అనేది అహంతో సేరి అవుతుంది కడేసి వార్తలో. చేత్ అంటే నేను ఈ செயల్ని చెయ్యకుండా పోతే, చెయ్యామర్ పోనాల్ అటని చెప్పేవిగా అదే చేత్.
నేను ఈ సెయల్ని అన్నిని చెయ్యకండపోతే ఇమే లోకాహ ఈ ఉలహం అన్నినేని ఉత్సీదేయుహు ఉత్సీదేయుహు అంటే అలింజిపోను అని అర్థం. నేను செயல் செய்யகண்ட உண்ணினான்ட்ட ఈ ఉలహం వచ్చి ఈ ఉలహం నిలబెట్టు ఉండేదానికి ఏది కావాల, ఈ కర్మం కావాల అనేదాన్ని మన దిల్లో చూసాము. సుళర్చి చూసామే జగత్ చక్రం అది చూసేప్పటికి కర్మ బ్రహ్మోద్భవం విద్ది. కర్మ అనేది వచ్చి బ్రహ్మం అనేది ఏమి అక్కడ వేదాల్లో ఉండి తోండ్రుతుంది. 15వ శ్లోకం తిరిగి చూసుకోండా కావాలంటే సెయల్ వచ్చి దిల్లోండి తోండ్రుతుంది, వేదాల్లోండి తోండ్రుతుంది అనేసి తెలుసుకో. అనగా ఆ వేదం వచ్చి అక్షరంటే ఆ దేవుడితోండి అవుతుంది. దానించి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దానించి ఆ ఎంగుం పరవియ ఆ వేదం సర్వగతం అంటే అన్ని తావుల పరవి ఉండే ఆ వేదం. దేనికోసం వేదం అన్ని తావుల పరవింది అంటే అది వచ్చి విజ్డమ్, నాలెడ్జ్, அறிவு. నాలెడ్జ్ అనేది జ్ఞానం అనేది వచ్చి అన్ని తావులో నీకమర నెరంజుంది అనేదానే ఇక్కడ చెప్పారు. ఆ వేదం అనేది అన్ని తావులో ఉంది. అది వచ్చి ఈ యజ్ఞే ప్రతిష్ఠితం, ఈ యజ్ఞాలో నిలబెట్టు ఉంది. ఈ செயல்கள் చేతనే అది వచ్చి అన్ని పురించుకోవచ్చు అనేదాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. ఆ నిలబెట్టు ఉన్ను కాబట్టి ఈ ఉలహం వచ్చి నిలై పెరువదற்கு కారణం వచ్చి ఈ యజ్ఞనే செயல. కాబట్టి ఇక్కడ செயல் செய்யகண்ட உடிச்சானுంటే కొదవ గురు అందరునే செயல் செய்யகண்ட ఉంట్రు. అటానేప్పుడు ఈ ఉలహం అన్ని అళింజిపోను. అళిదల్ అనేదానే ఉత్సీదేయుహు అటానేరు. అది అన్ని అళింజిపోను. అట్ట లేకపోతే కూడా అనగా సంకరస్య అంటే కుళపం, అన్ని కుళపానికి నే కారణంగా అవితును. నేను செயல் செய்யகண்ட ఉన్నేంట ఈ మనుషులందరూ దానే ఫాలో చేసేప్పుడు ఈ అన్ని కుళపాలని ఏకపట్ట కుళపం అక్కడ అవుసును. సంగ్రహం అంటే జాతి కుళపం అనగా అన్ని విషయాల్లోని ఒక కుళపం. ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఒకటినే మనిషిలాగా పురించదు. అట్టనే మనం ఇప్పుడు ఉండాము. ఆ కళక్కానికి ఇది వழிవகுచును. దానియే కృష్ణుడు ఇక్కడ చెప్పారు. దానికి నే కర్తగా అవితును, నే వచ్చి దాన్ని చేసిన వాడిగా అవితును అనగా ఉపహన్యాం ఇమాహా ప్రజాహ అంటే ఈ మనుషులు, ప్రజ అంటే ఈ మనుషులు అందరినీ జనాల్ని అందరినీ, ఉపహన్యాం అంటే అందరినీ అழிచేవాండు గాని నే అవితును, నాశం చేసేవాండుగా. హన్ అంటే నాశం, కొల్లుదల్ అర్థం. ఉపహన్యాం అంటే వీళ్ళందరినీ చంపిన వాండు కాని అలిచిన వాండు కాని నేనే అవితును అటనేరు. అందరూ అలించేదానికి కారణంగా నే అవితును అట అనేసి నేనే దేనికోసం అవతారం పెట్టిండారు. ఈ ఉలహాన్ని ఊపిచ్చేదానికి, బాగా ఎత్తుకొచ్చేదానికే ఒక్కొక్క మాటని కృష్ణుడు అవతారం చేసేది. కాబట్టి ఇక్కడ ఒక్క పని చెయ్యకుండా అతను ఉండినారంటే ఏమవును, అతనుடைய ఆ వచ్చిన నోకం వచ్చి అక్కడ ఇదవదు. అదావదు ఈ ఉత్సీదేయుహు ఇమే లోకాహ అనేప్పటికి ఈ ఉలహాలు అన్నినేని అழிంచుకోను. నేను ఈ செயల్ని చెయ్యకండ ఉడిచానంటే ఈ ఉలహాలు అన్నినేని అழிంచిపోను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ செயல் చెయ్యకండ పోయినా అంటే ఈ ఉలహం పూరానేని అழிంచిపోను. ఆ కళక్కానికి జాతి కుళపానికి నేనేని కర్తాగా అవితును. ఈ జనంగలు అందరినీ అழிంచేదానికి నే కారణంగా అవితును. దానించి ఇది వచ్చి భగవానికి ఒక అవతారంగా ఉండే, అవతారం చేసిన నాకు వచ్చి
ఇది పొరుందాద సెయల్. దేనికోసం వచ్చిండారు దేవుడు? ఆ దేవుడు వచ్చి ఆ దీన్ని కాపాడిన కోసం వచ్చిండారు. దీని చేసింది వెళ్ళవకుండా ఇది సకాపోను. ఏం పర్పస్ అది సాల్వ్ అవ్వకుండా సకాపోను అనేదాన్ని ఇక్కడ దీన్ని దీంతో ముడుచుకుంటా